నమస్తే ప్రేక్షకులారా, నేను మీ అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నా. నేడు ప్రపంచం చాలా మారింది, కానీ ఒక్క విషయం మాత్రం మారలేదు. అదే ఆడవాళ్ళ యొక్క జీవిత శైలి. ముందు నుంచి వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళని మిస్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ నేను చూపించే కేసుని చూడండి. ఇది ఎవరు చూసినా గానీ ఒక్క నిమిషం వణిక్కిపోతారు. ఒక అమ్మాయి జీవితంలో 3 రోజుల్లో 3 వేరువేరు మొగాళ్లతో. అట్లా అయితే ఇది ఎటువంటి కేసు, మరియు ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? అరే, ఇద్దరు ఎందుకు భయపడుతున్నారు? మీరిద్దరు ప్రేమిస్తున్నారులే. అవుట్లేంటి, ఇద్దరు అడల్ట్ తనే, పెళ్లి చేసుకోండి. లేదుకా, మీకు విషయం అసలు తెలియలేదు. మా వాళ్ళ గురించి మీకు తెలియలా. మా వాళ్ళకి మాత్రం ఈ విషయాలు తెలిసిందంటే, నేను బయట వాడిని పెళ్లి చేసుకున్నానంటే వాళ్ళు నన్ను కొట్టే చంపేస్తారు. అడచి పిచ్చిగత్త. అవన్నీ ఎవరినే చేస్తారా ఏమి? పోలీసు చట్టం ఒక విషయం ఉందియా లేదా? లేదా అవన్నీ లేదా? ఈ తలైవరు, పంచాయతీ తలైవరు, ఇవన్నీ చట్టానికి పైకి లేదు బేలా. ఇదిగో చూడు బెల్లా, నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. ఆ తర్వాత సర్దుకుంటే. ఏ అబ్బాయి లేడు. అమ్మ అసలు ఒప్పుకోదు. మీ నాన్న నీ మాట వింటాడు కదా, అప్పుడు ఆయన దగ్గర మాట్లాడు. హలో, బేలా ఈడ్నే ఉంటాడు. నీకిదా కాలు. హలో, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? స్టవ్ మండల అమ్మద నిప్పులాగా ఉంటున్నారు. త్వరగా ఇంటికి వచ్చాయి. సరే. నానా వచ్చేసావా? చూడు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. అమ్మకి కాస్త ఇవ్వు, సరేనా? సమోసా. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. మీ అమ్మకి ఏమైంది? అలా కోపంగా కూర్చొని ఉంది. అక్క ఇంకా రాలేలి. అద్దా అమ్మ చాలా కోపంగా ఉంటుంది. నవ్వండి, బాగా నవ్వండి. రేపు మీ కూతురు వల్ల మీకు చెడ్డ పేరు కలిగితే నన్నేం మీరు అడగకూడదు. అరే, మీ కూతురు పెళ్లి గురించి అసలు మీరు ఏమి ఆలోచించారా? మీ అమ్మ ముందు చూసావా? ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. వచ్చేసావా నువ్వు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అమ్మ, నేను కిరణక్క ఇంట్లో పనిచేయడానికి వెళ్ళాను. అక్కడ లేట్ అయిపోయింది. అసలు ఆ ఇంట్లో ఏం పని చేస్తున్నావు నువ్వు? ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉంటే చాలు. అయితే అమ్మా, అది నాన్న. నీకు అర్థం కాలేదా? పంచాయతీ నాయకుడు అబ్బాయితో నీకు పెళ్లి కాబోతోంది. నువ్వు బాగా అదృష్టం చేసుకున్న అమ్మాయివి. అమ్మా, అది వెంటనే ఎలా పని నుంచి వదులుకునేది? నానా, అది పెళ్లి కావతలు నేనేం పని చేయమలది కదా. కానీ కిరణక్కకి నా సహాయం కావాలి కదమ్మా. తను ఎంతలోపు నన్ను బాగా చూసుకుంటుందని తెలుసా? ఇక్కడ చూడు, గుంజన్ కోసం ఒక పుస్తకం తీసిచ్చింది. చూడు, చూపించు. పంచాయతీ నాయకుడి కనుక ఈ విషయం తెలిస్తే, ఈ చదువుతోందని తెలిస్తే ఈ ఊరి ముందు మనల్ని అవమానిస్తారు. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? అందరు రండి, తొందరగా రండి. పంచాయతీని ఏర్పాటు చేశారు. ఓ రమేష్, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా, పెద్ద సమస్య అయింది. అక్కడ పంచాయతీ ఏర్పాటు చేశారు. ఈ మనిషికి సిగ్గుగాలే. ఇంట్లో ఈ మనిషి బిజినెస్ చూసుకుంటున్నాను, కానీ వీడు వేరే అమ్మాయితో చుట్టున్నాడు. అసలు ఏమంటున్నావే? సర్పంచ్ తిన్న అబద్ధం చెప్తుంది. వాడుదా అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను నిజంగా మాట్లాడుతున్నాను తలెవరే. అది నా కళ్ళలో చూసితే చెప్తున్నాను. ఏంట్రా దీపక్ ఇది? ఆ గౌరీ ఏమంటుంది? అబద్ధాలు చెప్తున్నావా? నీకు తెలుసు కదా మన ఊరు కట్టుబాట్లేంటని. పంచాయతీ చైర్మన్ దగ్గర అబద్ధం చెప్తే అది దేవుడి ముందు అబద్ధం చెప్పినట్టే. మర్యాదగా నిజం చెప్పు. నువ్వు నీ పిల్లని వద్దని వదిలేసి నువ్వు వేరే దాంతో వెళ్ళి పడుకున్నావే, సిగ్గుగలేదు? నన్ను క్షమించండి సర్పంచ్, ఏదో తెలియక చేశాను. వాడు నిజం ఒప్పుకున్నాడు, చూసావా? నీకు తెలుసు కదా, ఈ మన ఒక సముదాయంలో ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదు, దండించాలి, ఖచ్చితంగా దండించాలి. ఖచ్చితంగా నీకు దండన దొరుకుతుంది. నువ్వు ఆ అమ్మాయితో ఏం చేశావో అదే విషయం నీ పిల్లంతో కూడా పంచాయతీకి చెందిన వాళ్ళు అదే చేస్తారు. అర్థమైందా?
ఏం చెప్తున్నారు తలైవరే? నేను మీరు దగ్గరే వాళ్ళకి దండన తీసి ఇస్తున్నారు చూస్తుంటే మీరు నాకే దండన ఇస్తున్నారు. ఏ గౌరీ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ దండన నీకు కాదు, నీ మొగుడు దీపక్కే దొరుకుతుంది. అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవడైనా వాళ్ళ పెళ్ళాన్ని వదిలి వేరే దాంతో వెళ్లి పడుకున్నాడని తెలిస్తే అప్పుడు వాళ్ళ పెళ్ళాం పరిస్థితి ఏంటని మీకే తెలుస్తుంది. మీరు అలా చేయకూడదు తలైవరే. ఆపు. పంచాయతీ తీర్పిచ్చాక అదే ఆఖరిది. అరే దేవుడా! ఇటు చూడు, దేనికి బాధపడకు. మన ఊర్లో ఏం జరుగుతుందో నాకు బాగానే తెలుసు. ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నాను. నేను త్వరలోనే నీ కూతురు బేలాకి వెళ్తుంది. నా కొడుకు కిషోర్తో నిశ్చయం చేసుకుందాం. ఇంకా త్వరలోనే పెళ్లి చేద్దాం. దానికి ఏర్పాట్లు చేసుకో. బెల్లా ఎక్కడే వెళ్తువి? అన్ని పనులు నేనే చేసుకున్నా. చాలా టైం వెయిట్ చేస్తుంది తెలుసు. మా ఇంటి వాళ్ళు నాకు ఇష్టం లేకుంటే పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకేం చేయాలో అసలుకేం అర్థం కావట్లేదు. అమ్మ నన్ను ఒక్క క్షణం కూడా బయటికి పంపినంటుంది. ఇప్పుడు కూడా నేను అబద్ధాలు చెప్పి బయటికి వచ్చాను. బాధపడకు, నేను వాళ్ళకి అర్థం ఏ చేస్తాను. పిల్లోడు లేదక్క, వాళ్ళు ఒప్పుకోరు. అక్క, ఒక్కసారి మీరు కొంచెం దగ్గర మాట్లాడమని చెప్పండి. హా. హలో కొందన్, మా ఇంటి వాళ్ళు నాకు పెళ్లి చేయబోతున్నారు. ఏంటి? మనం ఒక పని చేద్దాం, మన ఇక్కడి నుండి పారిపోదాం. మధ్యాహ్నం 2ంటికి బండి తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. సరే. ఇద్దా, ఈ డబ్బు పెట్టుకో, నీకు ఉదవిగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ కా. ఏం చేశాడన్నా మీరు? ఏంటి పెద్ద సారీ? మొదట పోలీస్ స్టేషన్ రా. అక్క వదిలేసేయండి. పోలీస్ స్టేషన్ రా. పిల్లల్ని కుమ్మడానికి మీకు నిద్రని రాదురా. ఏమిరా చూస్తున్నావు? వెళ్ళరా. పో. నువ్వు బాగున్నావా? నేను బానే ఉన్నాను, మీరు వెళ్ళండి. మేం బయటికి వెళ్ళొస్తాం, కానీ మీరిద్దరు మాత్రం బయటికి వెళ్ళకూడదు. మన వాళ్ళు పూజకు వస్తారు. సరే సరే పదండి. అక్క, అక్క నువ్వు నిజంగానే వెళ్తున్నావా? అక్క నాకు చాలా భయం ఉంటుంది. ఇక చూడు కొంచెం, నేనేం చేశాను? నీకు ఆ కిషోర్ ఎలాంటిని తెలుసు కదా. వాడితో మాట పెళ్లి జరిగిందంటే వాడు నన్ను టార్చర్ చేసి చంపేస్తాడు. అక్క, ఇక చూడు కొంచెం, నీ కొందని చాలా ప్రేమిస్తున్నాను. వాడు లేకుండా నేను జీవించలేను. నువ్వు జాగ్రత్తగా ఉండు. త్వరగా బండి తీ. ఎవరైతను చెప్పు. నేను అడుగుతున్నాను కదా, ఎవడీడు? ఏమైంది కిషోర్? ఏంటి సమస్య? నాన్న ఇటు చూడండి, నేను ఎవరన్నా అడగండి. అమ్మా, నాన్న అది 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 వచ్చి నీ కొందని ప్రేమిస్తున్నాను నాన్న. అరే పాపిస్తానా, నువ్వు ఏమంటున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పెట్టుకుంటే, కానీ నువ్వు ఏయ్, అయ్యా, నిన్ను వద్దు, వద్దు, త్వరగా వదలండి. ఏం చేస్తానో చూడు. వదలండి. అయ్యో, వదలండి, వదలండి ఇక. ఒక అమాయకురాలికి ఎంతో పెద్ద శిక్ష పడింది. ఒక ప్రేమించడం వల్ల ఇంత శిక్ష. తన యొక్క మొత్తం సమాజం ముందల తనని మరియు తన యొక్క ప్రేమికుణ్ణి కొట్టి మరియు అవమానించి చిత్రహింసలు చేశారు. దీంతో బేలా యొక్క సమస్యలన్నీ పూర్తయ్యాయా? అలాగే బేలా తలకి చుట్టుకున్న సమస్య చిక్కు వదిలిందా?
బెల్లా ఎక్కడా? ఏమైంది నీకు? ఏవంటి చెప్పు. నాకేం లేదుగా, నాకేం లేదు. చెప్పు, ఏంటి జరిగింది? తనకి ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నారు. అయితే సరే, జాగ్రత్తగా ఉంటూ. అవును, నేను లేఅవుట్దా చూస్తున్నా. ఓయ్, నేను ఆఫీస్ వచ్చేస్తాను. తర్వాత దీని గురించి మాట్లాడతాం. యా, ఓకే. హలో హలో, నీ వీడియో వైరల్ అవుతుంది. వీడియోనా? నా దగ్గర ముందే చెప్పండు చెల్లే. తర్వాత ఇది నిన్నీతో ఉంటున్న వాళ్ళే ఇంత మోసంగా ఉంటున్నారా? చెయ్యి, నిన్నీ కుందన్ని ఏంటి ఇది చేస్తున్నారు? నాకు అర్థం కాలే. నాకు ఈ నిమిషం వరకు కొందని ఏ పరిస్థితిలో ఉన్నాడని నాకు తెలీదు. నాకు భయం వేస్తుంది. నాకు తెలుసు, వాడు సిటీ హాస్పిటల్లో ఉన్నాడు. 1 నెలగా ఐసీయూలో ఉన్నాడు. కాస్త ఓకే, స్టేబుల్ గా ఉంటాడు. కానీ వాడి సిచ్యుయేషన్ కొంచెం క్రిటికల్ గా ఉంటుంది బెలా. సార్ ఈ వీడియోని చూడండి, వైరల్ అవుతుంది. వీళ్ళు ఎవరనేది విచారించు. ఈ అమ్మాయిని ఇలా చేసిన వారిని 3rd డిగ్రీ టార్చరే ఇవ్వాలి. వీళ్ళంతా ఎలా మానవత్వాన్ని మర్చిపోయారు. అక్క, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. సరే. అన్న, సిటీ హాస్పిటల్కి వెళ్దామా? పోదామన్నయ్య. సార్, అది ఏ ఏరియాలో తెలిసింది సార్, ఎవరు చేశారని కూడా. అరే చెప్పవే, బేలా ఎక్కడా? చెప్పమంటాను కదా. అమ్మా, నాకు నీకంతా తెలుసు, మర్యాదగా చెప్పు. చెప్పు. ఆ అమ్మాయి అసలు ఎక్కడ వెళ్ళిందో తెలీదు. బేలా ఎక్కడ లేదు. చెప్పవే, చెప్పమంటాను కదా. ఏంటిదంతా? ఎందుకు కొడుతున్నారు? ఏం లేదు సార్. వీడియోని చూపించు. అవును సార్. బేలా ఎక్కడుంది? నేను తనని వెతుకుతున్నా, తను ఇప్పుడు కనిపించలేదు. సార్, నేను నా భార్య బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాం సార్. మేము ఇద్దరం పనికి వెళ్ళిపోయాం. అప్పుడు ఇంట్లో ఎవరో లేరా? నీకు కూడా తెలీదమ్మా? నేను నీళ్ళు తీసుకోవడానికి బయటకు వెళ్తీని, మళ్ళీ వచ్చి చూసాక లేదు సార్. అక్కడ బేలా, అక్కడ వ్యవసాయం దగ్గర. ఇటు చుట్టుపక్కల సీసీటీవీ ఉందేమో చూడు. ఈ అమ్మాయి ఇక్కడికి రావడం ఎవరైనా చూసారేమో అని విచారించు, సరేనా? బాడీని వెంటనే పోస్ట్మార్టంకి పంపించు. సార్, బెల్ల ఎక్కడికి వెళ్ళింది? అది తెలియదు సార్. నేను చెప్పాను కదా, మా ఇంట్లో ఎవరు లేరు సార్. తను ఒంటరిగా వెళ్ళిపోయింది సార్. ఎవరి దగ్గర ఏం చెప్పలేదు, భయపడి వెళ్ళిపోయింది సార్. భయపడిందా? ఎవరికి భయపడింది? ఎవరైతే తనని చంపారో వాళ్ళకి భయపడిందా? సార్, అదేంటంటే పంచాయతీ పెద్దయినా మాకు దేవుడు లాంటి వాడు. ఈ సముదాయంలో వేరే జాతిలో మేము సంబంధం కుదిరించుకోకూడదు. కానీ మా కూతురు బేలా ఒక అబ్బాయిని ప్రేమించేసింది సార్. కానీ ఆ అబ్బాయి మా జాతికి చెందినవాడు కాదు. ఆ శిక్ష మా బిడ్డకు పడింది సార్. ఎంత పెద్ద శిక్ష తెలుసా? సార్, అది ఏంటంటే అది ఏం లేదు సార్.
తర్వాత బేలాకు దొరికిన శిక్ష ఏంటంటే చెప్పడానికి నోరు రావట్లేదు సార్. ఆ తర్వాత కూడా ఏదో జరిగిందా? ఈ అమ్మాయి మన జాతి కాకుండా వేరే జాతి అబ్బాయిని ప్రేమించింది, పెద్ద పాపం చేసింది. ఎప్పుడు ఒక విషయం అర్థం కాలేదు, తను కన్నే పిల్ల లేదా అనే విషయం తెలియట్లేదు. దీనికి నేను ఒక పరిష్కారం ఇస్తాను, దానికి దండన అనుభవించాల్సిందే. అయ్యా నా కూతుర్ని మన్నించండి అయ్యా. తెలుసు కదా, మన జాతిలో ఇలాంటి పెద్ద తప్పులన్నిటికీ క్షమాపణ ఉండదు, దండన మాత్రమే. ఈ పంచాయతీలో ఉన్న ముగ్గురితో కలిపి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ తన మొదటి రాత్రిని తను అనుభవిస్తూనే ఉండాలి. ఆ తర్వాత పంచాయతీ మనుషులు తనకి మార్చి మార్చి విడాకులు ఇస్తారు. చిన్న బిడ్డ పాపం, మీ కాలు మొక్కుతానయ్యా, వదిలేయండి. తనకేం తెలీదు, వదిలేయండి అయ్యా. ఇంకా ఏం ఎదురు చూస్తున్నావు? తన దండన తగ్గించాలనుకుంటున్నావా? అయితే సరే, నువ్వు ఒక పని చెయ్యి. నీకు ఒక వ్యవసాయం భూమి ఉంది కదా, ఇంకా నీ దగ్గర ఇల్లుందే, ఆ 2 నా కొడుకు పేరు మీద రాసిచ్చేసేయి. ఎందుకంటే దీనివల్ల మోసపోయింది నా కొడుకు మాత్రమే. నీకు తెలుసు కదా. ఏమంటున్నావు? కుదరదంటే వదిలే. లేదయ్యా, లేదు. నేను ఒప్పుకుంటాను. నా ఇల్లు, నా పొలం మొత్తం మీరే తీసేసుకోండి అయ్యా. నా బిడ్డను మాత్రం వదిలేండి అయ్యా, మీరే కాపాడాలి అయ్యా. సరే వెళ్ళు. సరే నానా. అరే, ఇంటిని పొలాన్ని అమ్మిస్తానని ఎలా చెప్పారండి? నేను ఇంకేం చేసేది? వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం బిడ్డను వదులుకోవాల్సిందే. చూడండి, వేలాకు జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు తనకి గౌరవ మర్యాద అనేదే లేదు. మన వాళ్ళు ఎవరు తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. తన జీవితం పాడైపోయింది. పొలం కూడా పోయిందంటే మన చిన్నదాని జీవితం ఏమైపోతుంది? తనకి ఎలా పెళ్లి చేయగలం? డబ్బులకి ఏం చేద్దాం? అదంతా జరిగేటప్పుడు చూసుకుందాం. ఏంటి చూసుకుందాం? మీ కుటుంబం వాళ్ళు ఇక్కడ నిధి దాచారా ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఇష్టం ప్రకారం చేసుకోండి. అమ్మా, నానా, నానా, నన్ను కాపాడండి. అమ్మా, నానా. శిక్ష అనే పేరులో ఆ అమ్మాయిని అందరూ కలిసి రేప్ చేశారు. మీరంతా ఏం చేస్తున్నారు? మేమేం చేయలేకపోయాం సార్. ఏం చేయగలం సార్? వాళ్ళని ఎదిరించలేవు. మాకు తప్పించుకునే దారి ఉండుంటే మా అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు రాలేదు? మా జాతిలో పంచాయతీలనే తిరిపిస్తారు సార్. వాళ్ళు చెప్పేదే చట్టం, వాళ్ళు మించి మేమేం చేయలేం. నానా, బయట పోలీసు వచ్చారు నానా. వీళ్ళందరినీ బండ్లు ఎక్కించు, వెంటనే ఎక్కించు. హలో సార్, ఇదంతా ఏంటి? మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేము ఏం తప్పు చేసాం? మీరు బేలాని కొందరిని చంపేశారు కదా, వాళ్ళ నిర్మాణం చేసి టార్చర్ చేశారు. ఆ తర్వాత బేలాని రేప్ చేశారు. మీరే తనని చంపారని నేను అనుమానిస్తున్నాను. అలా నేనే చేశాను? అంత అబద్ధం. అలా అంత ఏమీ జరగలేదు. రాధే అన్ని చెప్పేసింది. మర్యాదగా వచ్చి బండి. అలాగా? ఈ విషయంలో రాధేనే చెప్పిందా? తాను వచ్చి చెప్పంగాని మీరు ఇవన్నీ నమ్మేశారు, అంతేగా? ఆధారాలు ఉన్నాయా? సాక్షులున్నారా? పోలీస్ స్టేషన్కి రా, అన్ని చూపిస్తాను. హలో సార్, దానికి కూడా ఎవిడెన్స్ కావాలి సార్. ఎవిడెన్స్? సరే, ఒక పని చేద్దాం, వెళ్ళండి, ఎవిడెన్స్ తీసుకురండి, తర్వాత మాట్లాడదాం. బయలుదేరండి. బండి ఎక్కించో. సార్, ఇదంతా పంచాయతీ మనుషులు. దీన్ని ఇక్కడే వదిలేద్దాం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎవిడెన్స్ తో వస్తాను రా, నిన్ను కుక్కలా కొట్టి తీసుకెళ్తాను. ఖచ్చితంగా రావచ్చు. ఇప్పుడు వెళ్ళండి.
ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? తన స్టేట్మెంట్ కావాలి నాకు. అది ఇప్పుడు పాసిబుల్ లేదు సార్. అతన్ని చాలా బాగా కొట్టేశారు. రికవరీ అయ్యేదాకా ఏ స్టేట్మెంట్ తీసుకోవడం కుదరదు సార్. అతను కళ్ళు తెరిచిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆయన స్టేట్మెంట్ తర్వాత తీసుకుందాం. అంతవరకు 5గురిని తీసుకొచ్చాయి. నిజాన్ని ఎలా రప్పిస్తానో చూడు. సార్ సార్ బేలా దొరికిన చోట్ల ఎక్కడ సీసీటీవీ కెమెరాలే లేవు. ఇది బేలా పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. సార్ బాడీలో చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి కానీ మేజర్ ఇంజరీస్ ఏం లేవు సార్. తనని పీకనొక్కే చంపారు. వేరేదేనా? తను ప్రెగ్నెంట్గా ఉంది సార్. అది 1 month ప్రెగ్నెంట్ సార్. రాధా చెప్పడం చూస్తుంటే పంచాయతీ వాళ్ళందరూ కలిసి రేప్ చేశారన్నారు. అలా అంటే పంచాయతీలో ఉన్న వాళ్ళే ఎవరో దీనికి కారణం. అది ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళు ఎవరు DNA ఫిట్నెస్తో మ్యాచ్ అవుతుందని తెలుసుకోవాలి. సార్ ఇలా కూడా అయి ఉండొచ్చు కదా, బిడ్డకు ఉందండి. అవును, అలా ఉండొచ్చు. కానీ ఒకవేళ ఎవరో ఒక పంచాయతీ మనిషి DNA ఫిట్నెస్తో మ్యాచ్ అయితే అప్పుడు ఆ పంచాయతీ నాయకులు ఎదురకుండా ఆధారాలు దొరుకుతాయి. పంచాయతీ పెద్దాన్ని మించి ఎవరు ఏం చేయలేరు సార్. మా వాళ్ళందరూ వాళ్ళు చెప్పిందే వింటారు సార్. వాళ్ళ నిధి నుంచి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటారు కదా. ఎవరు నోరుతారు సార్? ఇది ఏం మొదటిసారి కాదు సార్. ఒక్కోసారి ఇట్లానే జరుగుతుంది. 5 సంవత్సరాల ముందు ఒక అమ్మాయికి కూడా ఇలానే జరిగింది సార్. ఏ అమ్మాయి? ఆ సంధ్య ఎక్కడుంది? తను పాపం సార్. తను సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్. నంబర్ తీసుకో, ట్రేస్ చేయి తన్ని. అదైతే ఒక పెద్ద షాకింగ్ అయిపోయింది. అలాగే పోలీసులు ఒక విషయాన్ని కనిపెట్టాలనుకున్నారు. నిజానికి ప్రజాపతి సురేందర్ రమాకాంతన్ బేలా విషయంలో న్యాయం అనే పేరుతో అందువల్లనే బేలాని చంపేశారా లేదా వేరేమైనా కారణమా? పంచాయతీని ఎదిరించి మాట్లాడలేక ఒక సమస్య ఏర్పడింది. ఇది పోలీసులు వేగవంతంగా పనిచేసి బేలా కేసులో నిందితుల్ని జైల్లో వేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వారి ముందల ఇంకో అతిపెద్ద నిజం బయటికి రాబోతుంది. మేడం 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 మీరందరూ బయలుదేరండి. ఇలా రా, డోర్ని పగలగొట్టు. మాకెవరు ఫోన్ చేశారు? సార్ నేనే చేశాను. కిరణ్ మేడం 2 రోజులుగా పాల్ ప్యాకెట్ తీసుకోలేదు. లోపల నుంచి బ్యాడ్ స్మెల్ గా వచ్చింది. కిరణ్ మేడం ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? అవును సార్, తనిగానే తంగున్నారు. కాస్త రోజుల ముందర ఢిల్లీ నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చున్నారు. మీరెవరు? నా పేరు సుష్మానే. ఇక్కడ సొసైటీలోనే ఉంటాను. అలాగా. 2 రోజులుగా బాడీ ఇంట్లోనే పడుంది. ఎవరు ఈ వైపు రాలేదా? మోస్ట్లీ ఇక్కడ ఎవరో వచ్చేది సార్. ఒక మేడదా వచ్చి వెళ్తున్నారు. వచ్చి వెళ్తుందంటే 1 నెల ముందరదా వాళ్ళు పని వచ్చి వెళ్ళినారు. ఎందుకు? అది నాకు తెలీదు, కానీ ఏదో కారణం ఉంటుంది. ఆవిడ పేరేంటి? సార్ బేలా. బేలానా? అవును సార్, ఈవెనే. వీళ్ళని చంపేసినారా ఏమి? సార్ చుట్టుపక్కల ఎక్కడ సీసీటీవీ కెమెరా లేదు సార్. సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. సార్ నా కూతురు తన జీవితంలో సాధించాలనుకునేది సార్. చాలా విషయాలు చేయాలని ఆశపడింది. కానీ ఢిల్లీని విడిచి ముంబైకి వచ్చేసింది. కానీ తను చాలా దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు తన అమ్మిడికి వచ్చింది అనుకున్నాను. చాలా దూరం పోయింది సార్. నీళ్లు తాగండి. థ్యాంక్ యూ సార్. తనకి ఎవరితోనా గొడవ, ఇంకా సమస్య? లేదు సార్, అలాంటిదేం లేదు. ఆ అమ్మాయి చాలా బోల్డ్గా ఉంటుంది. జరగనది ఏమైనా జరిగినా బోల్డ్గా అడిగేస్తుంది సార్. అది కొద్ది రోజుల ముందర తను ఒక పని వేషం చూసి బాధపడుతుంది. నీడ్ బేలా? అవును సార్.
నానా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక ప్రశాంతమైన లైఫ్ ని ఇచ్చున్నాను నానా. అయినా ఇక్కడ పిల్లలు ప్రేమ ఆమె పెళ్లి కూడా వాళ్ళ విరుపంగా చేసుకోవడానికి అవ్వదు. ఆ బేలా అదే నా ఇంట్లో పని చేస్తుంది నానా, నా హౌస్ కీప్. ఆ ఇంటి వాళ్ళు ఆ అమ్మాయిని అంత కుడుము చేస్తుంటారు, నన్ను నుంచి చెప్పని అవ్వలే. అమ్మ అదంతా సరేనమ్మా, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావమ్మా? నిన్ను అనుకుంటున్నా నాకు బాధగా ఉంది. నన్ను చూసి చూసి చదువు పెట్టి ఉంటారు, తెరమే ఉంటే నేను ఊరికి ఉంటానవుతుందా? అది నా అన్యాయం చూసియే. తను చనిపోయింది కదా, ఆ బేలాన్ని కూడా ఎవరో చంపేశారు. నాకేమనిపిస్తుందంటే బేలాన్ని ఎవరు చంపారో వాళ్ళే కిరణ్ని చంపుంటారు. సార్ ఏం సార్ అంటున్నారు? నేనేం చెప్పని వస్తున్నానంటే ఎవరు అలా చేసుంటారు? కొంచెం ఎక్కడమ్మా? తనని నేను కొట్టుకు పంపించాను. మనం పంచాయతీకి వ్యతిరేకంగా పోలీసులో కంప్లైంట్ చేశాం, కానీ ఇప్పుడు నాకు భయంగా ఉంది. వాళ్ళందరూ కలుసుకొని మన పాప విషయంలో ఏం చేశారో తెలుసు కదా, దాని యొక్క శిక్ష నేను ఇవ్వకుండా అంతా వదిలిపెట్టను. ఇది రాధేని శోభ కదా, వీళ్ళని ఇలాగే వీడియో తీసింది ఎవరు? వాళ్ళు అసలు ఎవరని మాకేం తెలీదు సార్. ఏమైంది? ఏం జరిగింది సార్? ఆ సమయంలో మేము ఇంట్లో ఉన్నాము, హఠాత్తుగా ఇద్దరు మమ్మల్ని చెడబిడ కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు సార్. మొహానికి అంతా రంగు పూశారు సార్, బాగా కొట్టారు సార్, తొక్కారు సార్. వెతుక్కుంటూ ఈసారి కూడా రాలే కదా, ఎందుకు ఇలాగ మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు? మీతో చెప్తే మాత్రం ఏం ప్రయోజనం? మా అమ్మాయిని చంపేశారు, మీరు ఏం చేశారు? అంతే కదా ఇప్పుడు మేము శిక్ష అనుభవిస్తున్నాం. మేము వచ్చి వాళ్ళ గురించి మీ దగ్గర కంప్లైంట్ చేశాం కదా, మళ్ళీ మిమ్మల్ని కలిసామంటే వాళ్ళ మా అమ్మాయి విషయంలో ఏం చేస్తారో తెలియడం లేదు. మీకేమనిపిస్తుంది? ఇదంతా పంచాయతీ వాళ్ళే చేశారా? ఈ విషయాలని మేము ఎలా సార్ చెప్పేది? కనిపెట్టడమే కదా మీ పని. నీ కూతురు బేలా కిరణ్ ఇంట్లో పనిచేసింది కదా? అవును సార్, ఆ కిరణ్ మేడం చాలా చాలా మంచిది సార్. ఇంత జరిగిన తర్వాత బేలాన్ని చూడడానికి ఇంటికి వచ్చింది సార్. మేము అసలు ఏమీ చెప్పలేదు సార్. కిరణ్ చాలా మంచివారే, కానీ తన్ను కూడా చంపేశారు. సరే, బేలాని ఆ పంచాయతీ వాళ్ళే చంపేశారు, కానీ కిరణ్ని ఎవరు చంపుంటారు? దాని గురించి మాకేం తెలీదు సార్. వాళ్ళని ఎదిరించి పోరాడడానికి ప్రయత్నించింది సార్. సార్, కిరణ్ది పోస్ట్ మార్టం రిపోర్ట్. తను 12వ తారీఖే చనిపోయింది. తనని కూడా పీకనోకే చంపారు సార్. 12వ తారీఖు అంటే ఏ రోజైతే బేలాని చంపారో ఆ రోజే కిరణ్ చంపారా? ఎస్ సార్. వాళ్ళు కాల్ రికార్డ్ ప్రకారం చూస్తే వాళ్ళు బేలాకి చాలాసార్లు కాల్ చేసి ఉన్నారు సార్. ఈ బేలా ఇంకా కిరణ్కి ఏంటి కనెక్షన్? వాళ్ళిద్దరిని ఎందుకు ఎవరు చంపుంటారు? ప్రతాప్, నువ్వు ఒక పని చెయ్యి. ఆ వీడియో వైరల్ అయింది కదా, నాకేమనిపిస్తుందంటే ఈ పంచాయతీ వాళ్ళతో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళే ఇదంతా చేసుంటారు. సార్ సార్ ఉంది. హలో, ఓకే, నాకు అడ్రస్ పంపించండి సార్. సంధ్య ఫోన్ నెంబర్ని పెట్టి అడ్రస్ కనిపెట్టేశాను. ఇక్కడ చూడండి. చెప్పండి. ఇక్కడ సంధ్య ఎక్కడ ఉన్నారు? నేనే సంధ్యని. చెప్పండి. మీ పంచాయతీ నాయకుల గురించి కొంచెం మాట్లాడాల్సింది ఉంది. సార్, మీరెందుకు ఇక్కడికి వచ్చున్నారు? మీరు వెళ్ళిపోండి సార్. మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన అది విన్నారంటే నన్ను ఇంట్లో నుంచి బయట పంపించేస్తారు. మీరు రండి సార్. చూడండి. నీకు బేలాని తెలుసా? చూడు, బేలాని చంపేశారు. ముందు తనని హింసించారు, తర్వాత పంచాయతీ నాయకులు అందరూ తనని బలాత్కారం చేశారు. సంధ్య, నీకిలా ఏం జరిగింది? తన బట్టలు అయిపోయిందా? నువ్వు ఇటారా, వెళ్ళరా. నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలమ్మా. సార్, మీకు ఇక్కడ నేను చెప్పిన విషయం మళ్ళా కోర్టుకు వచ్చి చెప్పలేను. ఏదైతే జరిగిందో అది నా గతకాలం. దాని గురించి చెప్పి ఉన్న జీవితం పాడు చేసుకోలేను.
దండం పెడుతున్నాను, వెళ్ళిపోండి సార్, నన్ను వదలండి సార్. హలో సార్, అజయ్ చెప్పింది నిజమే. నేను సంధ్యతో మాట్లాడాను. తనకి కూడా ఇలాగే జరిగింది. కానీ తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పదని చెప్పేసింది. సరే, నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. కుందన్కి స్పృహ వచ్చిందంట. అక్కడ వచ్చి మీట్ అవ్వు. ఇప్పుడు కూడా అతని కండిషన్ ఏం బాగాలేదు. తొందరగా మాట్లాడండి. కుందన్, ఆ రోజు నీకు బేలాకి ఏం జరిగింది? తెలియదు. తను ఇప్పుడు ఎలా ఉంది? బేలా ఇప్పుడు ప్రాణాలతో లేదు. తనని ఎవరో చంపేశారు. ఇలా చూడు, బేలాకి న్యాయం జరగాలనుకుంటే నువ్వు ఆ పంచాయతీ నాయకుడి మీద, మిగతా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇతని స్టేట్మెంట్ని తీసుకోండి. ఆ పంచాయతీ మనుషుల మీద అరెస్ట్ వారెంట్ తీసుకోండి. సార్, వినండి, మీరు చేసేది తప్పు. నీలాంటి మనుషులంతా ఒప్పు తప్పుల గురించి మాట్లాడకూడదురా. వీడి డిఎన్ఏని బేలా ఫిట్నెస్ తో మ్యాచ్ చేయించు. నన్ను వదిలో. సార్, కిరణ్ ఇంటి పక్కన ఉన్న టీ కొట్టాడు 2 రోజుల నుంచి కనబట్టలేదు సార్. అందుకు నాకేమనిపిస్తుందంటే సార్, ఎప్పుడైతే కిరణ్ ని చంపారో అప్పటి నుంచి టెన్షన్ గా ఉన్నాడు. అలాగే కిరణ్ బేలాతో కూడా గొడవ పడ్డాడు. తన ఫోటో ఏదైనా? వాడి ఫోటో లేదు సార్, కానీ నంబర్ ఉంది నా దగ్గర. అది ముందు చెక్ చెయ్యి. వాడిని లేపి తీసుకురా. సార్, నంబర్ చెప్పు. సార్, పచేపతి, రమేక, సురేందర్ వీళ్ళు ముగ్గురు డిఎన్ఏ టెస్ట్ వచ్చేసింది. ఇందులో ఎవరిది కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు సార్. కొందంది మ్యాచ్ అయిందా? సార్, కొందంది కూడా మ్యాచ్ అవ్వలేదు సార్. ఒకరు డిఎన్ఏ మాత్రం 50% మ్యాచ్ అవుతుంది సార్. ఎవరది? ప్రజాపతి. వాడికి తమ్ముడున్నాడా? లేదు సార్, ఒకే ఒక కొడుకే, కిషోర్. ముందు వాడిని లాకురా. సార్, అది నాకేం తెలియదు సార్. నీకు చిన్నాన్నాడా? లేదు సార్. మీ నాన్న దూర బంధువు? ఎవరైనా సవత్ తల్లి కొడుకున్నాడా? లేదా? బెల్లా కడుపులో ఉన్న బిడ్డ ఉంది కదా, దాని డిఎన్ఏ మీ నాన్న డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. మీకు చిన్నాన్న లేడు కదా, మీకు అన్నయ్య కూడా లేదు కదా, అప్పుడు బెల్లా కడుపులో ఉన్నది నీదే అన్నమాట. నిజం చెప్పరా? సార్, అది మా ఇద్దరికి పెళ్లి అయ్యేలాగా మాట్లాడుకున్నాం సార్. అందుకే తన ఇష్టంతో నాతో పడుకుంది సార్. బేలా కడుపులో ఉన్నది నీ బిడ్డే. బేలా ఒకరిని ఇంతకు ముందు ప్రేమించింది. అలాంటప్పుడు నీతో వచ్చి ఎలా పడుకుంటుంది? చెప్తావా లేదా? ఇలా చూడు, నువ్వే బేలాని రేప్ చేసావు. బేలా కడుపులో నీ బిడ్డ ఉంది. ఆ విషయం కిరణ్ కి తెలిసింది. కిరణ్ నిన్ను కంపల్ చేసి బేలాని పెళ్లి చేసుకోమంది. కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు బేలాని, ఆ కిరణ్ ని ఇద్దరిని చంపేశావు. సార్, నిజంగా నాకు ఆ విషయమే ఏంటో తెలియదు సార్. ఇలా అంతా అడిగితే నువ్వు చెప్పవురా? మీ నాన్నకి పుట్టావు కదా, వీడు నిజం చెప్పేంత వరకు కొడుతూనే ఉండండి, సరేనా? సార్, రాధా, శోభ వీడియో ఆధారాలు దొరికేసింది సార్. అదెలా జరుగుంటుంది? అరేరా, న్యూ డ్రెస్సా? హోలీ పండుగ వస్తుంది నా కదా. డ్రెస్ నీ డ్రెస్సులో చాలా అందంగా ఉంది. నీ డ్రెస్ కూడా బాగా అందంగానే ఉంటుంది కదా. ఎందుకంటే నా చెల్లి కూడా అందగత్తే. గుంజన్, నానా ఏడవకూడదుమా. నానా, ఇంక మీద ఎవరు చెప్తారు నా చెల్లెది అందంగా ఉంటుంది? ఎవరు చెప్తారు నానా? ఇన్స్పెక్టర్ సార్, మీరు నీది ఇంకా నీ భార్యది వీడియో వైరల్ అయింది కదా, అది నీ మొబైల్ నుంచే వచ్చింది. అందులో నీకేంటి లాభం? నిన్ను నీ భార్యని ఎందుకు అవమానపరుచుకున్నావు? మీరేం మాట్లాడుతున్నారు సార్? ఏం చేయమంటారు సార్? మీ వల్ల పంచాయతీ పెద్దవాళ్ళని, వాళ్ళ మనుషులు పట్టుకోలేరు కదా సార్. అదే నేను ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. అవును, నేనే నా ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఇచ్చి అలా చేయమని చెప్పాను. అది చట్ట ప్రకారం నేరం. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. మీరు మాకు న్యాయం చేయలేకపోతున్నారు కదా, మా దగ్గర చట్టం గురించి మాట్లాడకండి. ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు శిక్ష ఇప్పించలేకపోతున్నారు కదా, కానీ నేను మాత్రం ప్రాణాలతో ఉండను. అరే అమ్మా, తెరువు. అలాగన్నా చేయబాకు శోభ. తలుపు తీ. డోర్ ఓపెన్ చేయమా. డోర్ ఓపెన్ చేయి. కానిస్టేబుల్, డోర్ పక్కన కొట్టు.
ఇప్పుడు మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? మొదటి వీడియో ఇప్పుడు పర్వాలేదు సార్. కానీ సార్ అమ్మాను నాన్నను కావాలని ఇది చేయలేదు సార్. వాళ్ళు న్యాయం దొరకాలని చేస్తున్నారు. మా నాన్న ఈ వీడియోని ఇలాంటికి చేస్తున్నారు సార్. ఈ విషయాల్లో వాళ్ళ తప్పు ఏంటి లేదు సార్. సార్ ఒక్క నిమిషం. హలో, గుడ్ సార్. ఆ టీ కొట్టోని పట్టుకున్నాం. వాడిని తీసుకురా. లేరా, లే. బెల్లాన్ని ఎందుకు చంపావు? నేనెవరిని చంపలేదు సార్. నువ్వే చంపావు. నువ్వు బెల్ల మీద ఆశపడ్డావు కదా. కిరణ్ నేను తిట్టింది కదా. ఏం చేశారన్నా మీరు? ఏంటి పెద్ద సారీ? లేదు, పోలీస్ స్టేషన్ రా. వదిలేసేయండి. ఏంటి పెద్ద సారీ? పోలీస్ స్టేషన్ రారా నువ్వు. అందువల్ల నువ్వు ఇద్దరిని చంపేశావు. లేదు సార్, నేను బెల్ల మీద ఆశపడింది ఏదో నిజమే సార్. తో గొడవ జరిగింది కూడా నిజమే సార్. కానీ నేను ఎవరిని చంపలేదు సార్. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కొట్టదు సార్. చెప్పరా. వాడి చేతి నిజం చెప్పించు. సార్ ఇదిగో వీడిని తీసుకువెళ్ళు. కాళ్ళు విరగొట్టు. సార్ అది చెప్పరా రాస్కల్. ఎలా వచ్చింది చెప్పరా, ఎలా వచ్చింది? నువ్వే కదా చేసావు. నువ్వు కలిసి రేప్ చేసావు కదా. బెల్ల డిఎన్ఏ తన కడుపులోని ఫిట్నెస్ ఉంది కదా, దాంతో నీ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందిరా. ఇప్పుడు చెప్పరా. సార్ అందరూ బెల్లని రేప్ చేసినప్పుడు నీకు ఎదురుగుండా సాక్షి చెప్పాడురా. నువ్వు చేసినవన్నీ బయటపడ్డాయరా. మీరందరూ కలిసి బెల్లాన్ని రేప్ చేశారు కదా. ఆ వీడియో ఫుటేజ్ బయటపడింది. నువ్వు తన్ని రేప్ చేసావు, ఆ తర్వాత చంపేశావు. ఆ విషయం కిరణ్ కి తెలిసిపోయింది. నువ్వు చేసిన దారుణమంతా కిరణ్ మా దగ్గర చెప్పాలని వచ్చింది. అందువల్ల నువ్వు కిరణ్ ని కూడా చంపేశావు కదా. నేనేం తప్పు చేయలేదు సార్, కొట్టకండి. వీడు నిజం చెప్పేంత వరకు వీడిని కొట్టి చంపండి. ఓకే, నేను చెప్పినట్టు చేసేయండి. సార్ వాళ్ళు దేన్ని ఒప్పుకోవట్లేదు సార్. రేపే జరగలేదంటున్నారు. వాళ్ళు బేలాని పెళ్లి చేసుకున్నదే ఫస్ట్ నైట్ జరగడం కోసమే. మర్డర్ గురించి తెలియదు అంటున్నారు. కిరణ్ ని కూడా తెలియదు అంటున్నారు. మర్డర్ జరుగుంటే ఎవరో ఒకరు చంపుంటారు కదా. ఈ కేసు ప్రతి డీటెయిల్ నాకు కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు కావాలి సార్. సార్ హాస్పిటల్లో ఉన్న సీసీటీవీలో బేలా వచ్చినట్టుగా ఇందులో ఉంది. సార్ ఇది చూడండి. అంటే చావడానికి ముందు ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళింది. ఎవరికి తెలియకుండా వెళ్ళింది సార్. కానీ ఒక్క విషయం ఇక్కడ చూడండి. హాస్పిటల్ దాకా వెళ్ళింది కానీ వెంటనే బయలుదేరిపోయింది. ఇలా చూడు, ఆటో నుంచి దిగుతుంది. ఆ తర్వాత అక్కడ ఎవరినో చూసి వెంటనే ఆటో ఎక్కేసింది. అలా అయితే తను ఎవరో ఫాలో చేశారు. ఎవరైతే తను ఫాలో చేశారో వాళ్ళే చంపుంటారు. ఈ ఆటో ఎవరితో తెలుసుకో, వాడిని తీసుకురా. సార్ అవును సార్, ఈ అమ్మాయి నా బండి మీద వచ్చింది. హాస్పిటల్లో డ్రాప్ చేయమంది. నేను హాస్పిటల్లో వదిలేటప్పుడు ఎవరినో చూసి భయపడి తిరిగి ఆటోలో ఎక్కింది. అలాగే తిరిగి ఎక్కడి నుంచోతే వదిలేయమంది. నువ్వు అక్కడ ఎవరినైనా చూసావా? అవును సార్, నేను ఆమెను దించడానికి వెళ్ళినప్పుడు వెనకాల ఒక రిక్షా వచ్చింది. అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనిపించి నేను దిగి చూసేటప్పుడు అందులోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ ఫోటో చూపించు. ఇందులో ఉన్నాడో చూడు. లేదు సార్. అవును సార్, వీడే. నువ్వు నీ కూతుర్నే చంపేశావా? ఎందుకు? నా కూతురు ఆ రోజే చచ్చిపోయింది సార్. ఆ ముగ్గురు కలుసుకొని నా కూతుర్ని చెడిపేశారు. ఆ రోజే చచ్చిపోయింది. అప్పుడు వాళ్ళని ఇరికించాలని చూస్తున్నావా? ఇంక నన్నేం చేయమంటారు సార్? సార్ కిరణ్ చెప్తానే ఉండింది తప్పు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తానని. వద్దని చెప్పాను, గొడవ జరుగుతుందని. దీనికి పైబడి అవమానం జరిగిందంటే కుంజనికి అసలు పెళ్ళే జరగదు. ఇంటి నుంచి హాస్పిటల్ వెళ్ళడానికి బయలుదేరింది సార్. అప్పుడు నేను తనను ఫాలో చేశాను సార్. నాన్న వద్దు నాన్న, తెలియకుండా తప్పు చేశాను నాన్న. దీంట్లో నీ తప్పు ఏం లేదు మహా, నీ తలరాదు సరి లేదు. నువ్వు మా జాతిలో పుట్టేశావమ్మా. ఈ రోజు నీ విషయంలో జరిగింది ఇదంతా రేపు కుంజనికి జరగకూడదు కదా. నీకు తెలియలేదు ఇదంతా నేను
నా చిన్న బిడ్డ గుంజన్ కోసం చేశాను సార్. నీకు అన్యాయం జరిగినప్పుడు మమ్మల్ని వెతుకుంటూ రావాలి, మమ్మల్ని సహాయం అడుగుండాల్సింది. కానీ నువ్వు చేయలేదు. నీ గౌరవ మర్యాదల కోసం నీ కూతురు ఇంకా కిరణ్ని చంపేశావు. నీకు అతి కఠినమైన శిక్ష పడుతుంది. ప్రజాపతి, సురేందర్, రమాకాంత్ మరియు కిషోర్కి బేలాని అత్యాచారం చేసినందుకు శిక్ష లభించింది. అలాగే రాధేకి బేలా మరియు కిరణ్ చంపిన కుట్రానికి గాను అందరూ కలిసి బేలాకి అన్యాయం చేసేశారు. ఒక తండ్రిగా ఒక రాధే యొక్క కోపం చాలా న్యాయమైనదే. కానీ పంచాయతీ నాయకులకి శిక్ష లభించాలని ఎంచుకున్న దారి అది చాలా మోసమైనది, అలాగే అపరాధమైనది మరియు పెద్ద తప్పు. మనకి ఈ కేసు ఒక గుణపాఠం నేర్పిస్తుంది. మూఢనమ్మకాలు మన సమాజంలో జరిగే ఎలాంటి తప్పులనైనా చూస్తే దాన్ని ఎదిరించేలా మన యొక్క గొంతు లేపాలి. అది వదిలేసి సమాజం యొక్క ప్రతీకార తీర్పు ఎలా ఉంటుందో అని భయపడుతూ వాళ్ళ ముందర తలదించకూడదు. నేను మీ అనూప్ సోని, మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నిరంతరంగా చూస్తుండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్. జై హింద్.